మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి అతీష ప్రజ్ఞావేదంలో ఆత్మదిమ్మరులు అనే టాపిక్లో అతీష మనకిచ్చిన అద్భుతమైన సూత్రాలని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చెయ్యకండి కార్యాలని అపసవ్యంగా అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎక్కడ క్లోజ్ చేసాము అంటే, వర్తమానం కన్నా భవిష్యత్తే మనందరికీ ముఖ్యంగా తయారయ్యిందని, వర్తమానం కేంద్రంగా ఉండి సెంటర్ పాయింట్గా ఉండి మిగతావన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇది కన్నా మనకు అది ముఖ్యమైపోయింది. ఇప్పుడు కన్నా మనకు అప్పుడు అనేదే ముఖ్యమైపోయింది. సో ఈ విలువలను మనం మార్చి తీరాలి. ఈ విలువలను మార్చలేని మనమెన్నటికీ అద్భుతమైన స్థితికి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోలేము. ఇప్పుడు అనేది మనకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. ఇక్కడ అనేది మనకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. ఇది అనేది మనకు ముఖ్యమైనదిగా తయారవ్వాలి. ఇలా ఉండేటట్లు మనం ప్రయత్నించాలి అని ఓషో మనకి చెప్పారు. అలాగే ఉపనిషత్తుల్లో తత్వం అసి అని అంటున్నాయి ఉపనిషత్తులు. దాని అర్థం అది నువ్వే అని ఉపనిషత్తులు మనకి చెప్తున్నాయి. కానీ ఓషో మాత్రం మనకేం చెప్తున్నారు? తత్వం అసి అంటే అది నువ్వే కంటే ఇదే నువ్వు అని అంటారు ఓషో. ఎందుకంటే అది అనేది దూరంలో ఉన్నట్లు అర్థం, దైవం దూరంగా ఉన్నట్లే అర్థమవుతుంది కదా, అందుకనమాట. సో తత్వమసి కాదు, ఇదే నువ్వు, ఈ మాటే సరైనది. ఈ క్షణంలో, ఈ ప్రస్తుత క్షణంలో మన చుట్టూ ఉండే గాలి, మనకి వినిపించే శబ్దాలు, మనకి కనిపించే దృశ్యాలు, ఆ సూర్యుడు లేదా ఆ చంద్రుడు, మన చుట్టూతో ఉన్న మనుషులు, ఇప్పుడు మీరు వింటున్న ఈ నా గొంతు, ఇదే మీరు. ఇలా మనల్ని మనం ప్రస్తుత క్షణంలో, వర్తమానంలో ఇది లేదా ఇక్కడ అనే ప్రస్తుత క్షణం మీద మన ధ్యాస ఉండాలి. అది కన్నా ఇదే మనకి ముఖ్యమై ఉండేలా చూసుకోవాలి. అలా చూసినప్పుడు ఏమవుతుంది, మన జీవితం ఒక సరికొత్త లక్షణాన్ని సంతరించుకుంటుంది అని చెప్తున్నారు ఓషో. జీవితం ముందుకు సాగుతూ మన మనస్సేమో గతంలోనే చరిస్తూ ఉంటే, ఆ పరిస్థితిలో మనస్సు జీవితము ఎప్పటికీ కలుసుకోలేవు కదా. మనస్సేమో తిరోగమనంలో ఉంటుంది, అంటే గతంలో బ్యాక్కి వెళ్తూ ఉంటుంది. గతంలో వెనక్కి జీవిస్తూ ఉంటుంది మనస్సు. వెనక దృశ్యం కనిపించే అద్దం మనస్సు. సో అవసరం కలిగినప్పుడు ఆ మనసును మనం ఉపయోగించుకోవాలి. మనం మన కార్లో కూర్చుని మనం వెళ్తూ ఉన్నామనుకోండి, తదేకంగా అలాగే బయటికి చూస్తూ ఉంటే వెనక దృశ్యాన్నే గమనిస్తూ కారును పోనిస్తే ఏమవుతుంది చెప్పండి? ప్రమాదమే జరుగుతుంది కదా. ప్రమాదాలు, ఉపద్రవాలే తప్ప మరేమీ సంభవించవు. మనం కార్ డ్రైవ్ చేస్తూ వెనక్కి దృశ్యాన్ని మాత్రమే గమనిస్తూ ఉంటే మనకి ఎలా అయితే ప్రమాదాలు జరిగి తీరుతాయో, అదే విధంగా మన జీవితంలో కూడా మనం మన గతాన్ని గురించిన ఆలోచనలనే చేస్తూ, గతాన్ని గురించే గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రమాదాలనేవి తప్పకుండా జరిగి తీరుతాయి. మానవతకు ఇవే సంభవిస్తున్నాయి ఇప్పుడు అంటారు ఓషో. గమనించి చూడాలి. 3000 సంవత్సరాల చరిత్ర, అంతకంటే ఎక్కువ చరిత్ర ఉన్న మనకు అనేక సిట్యుయేషన్స్, అనేక ప్రమాదాలు, అనేక ఉపద్రవాలే దర్శనమిస్తాయి. 3000 ఏళ్లలో, అంతకంటే
తక్కువ ఏళ్లలో 5,000 యుద్ధాలను మనం చేశాం. ఇంతకంటే ప్రమాదాలు మరేం కావాలి మనకు చెప్పండి? ఈ 3,000 ఏళ్ల చరిత్రలో ఈ భూమికి, ఈ ప్రకృతికి మనం ఏమి చెయ్యగలిగాం అని మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. పర్యావరణాన్ని ధ్వంసం చేయగలిగాం అంతే కదా! ఇప్పటికైనా మనం మేల్కొని ఏదో ఒకటి చేయకపోతే ఈ భూమి మీద మానవుడి మనుగడే అసాధ్యమైపోతుంది అంటారు ఓషో. ఈ భూమిని మనం విషపూరితం చేసేసాం. ఈ భూమిని మనం మృతి చెందిస్తున్నాం. ఈ భూమి మీద మనం బ్రతకాలి. కానీ దాన్నే మనం శవతుల్యంగా చేసేస్తున్నాం. ఈ భూమి మీద ఎన్నో ప్రదేశాలు చాలా దుర్గంధభరితంగా మారిపోయాయి. ఓ క్యాన్సర్‌ను మనం భూమికి, ప్రకృతికి అంటించేసాం. భూమి మనకు జీవితాన్నిస్తుంటే, మనం దానికి మృత్యువును ప్రసాదిస్తూ ఉన్నాం. ఈ ఘోర పరిస్థితికి మూల కారణం, అసలు హేతువు మనం మన మనస్సు చెప్పే మాటల్నే వింటూ, దాని తిరోగమన పదనంలోనే దాని తిరోగమన పదంలోనే మనం పయనిస్తూ ఉండటమే ఈ స్థితికి, ఈ ఘోరమైన స్థితికి కారణం. మనసుకు అర్థమయ్యేది ఏమిటి? గతమే. వర్తమానం గురించి మనసుకసలేమీ తెలియదు. ప్రస్తుతం గురించి మనసుకి ఏ ఆలోచన చేయడం తెలీదు. గతించిపోయిన జీవితం గురించి, తెలుసుకున్న పరిజ్ఞానం గురించి, అనుభవించి ఉన్న వాటి గురించే తప్ప, ఇదివరకే మనం ప్రోగు చేసుకున్న ఉన్న విషయాలను గురించి తప్ప మనసుకు ఇంకేమీ అర్థం కావు. వర్తమానంతో ఏ సంబంధాన్ని ఆ మనసు ఆహ్, ఆహ్, ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోలేదు వర్తమానంతో మనసు. వర్తమానం గతంగా మారిపోయిన తరువాతే మనసు దాన్ని పట్టుకోగలుగుతుంది. జీవితం మాత్రమే వేగంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. కానీ మనం మాత్రం వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తులోకి పయనిస్తూ ఉంటాం. మనసు వర్తమానంలో ఎప్పుడూ జీవించక గతాన్నే పట్టుకుని వేలాడుతూ ఉండిపోతూ ఉంటుంది. ఇదే మన దురవస్థ. ఇదే మన దురదృష్టం. ఇదే అంటారు ఓషో. ఈ ముడి అనేది ఉంది చూసారు? మన దురవస్థ, మన దురదృష్టం ఏంటది? మనసు వర్తమానంలోనే ఎప్పుడు జీవించక గతాన్నే పట్టుకొని వేలాడుతూ ఉండిపోవడం అనే ఈ దురవస్థ, ఈ దురదృష్టం అనే ముడిని మనం బ్రేక్ చేయాలి. సో, అతీష ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? చేయకండి కార్యాలను అపసవ్యంగా అని చెప్తున్నారు కదా! ఈ సూత్రానికి మరో అర్థం కూడా ఉంది. అదేమిటంటే, సహజంగా జీవిస్తేనే నిజంగా జీవించినట్లు అని అర్థం. అసహజపు విధులను దానికి విధిస్తే ఆ జీవితం నాశనమైపోతుంది అని అర్థం. సో, సహజంగా జీవించడం మనం నేర్చుకోవాలి. అదెలాగో చూద్దాం. ఓషో మనకి ముందే చెప్పారు. మనల్ని మనం ప్రేమించుకోలేకపోతే మనమిక మరెవ్వరినీ ప్రేమించలేము అని. కాబట్టి ఆ స్వార్థంతోనే ఆత్మ ప్రేమికులుగానే మనముండాలి. స్వార్థం నుండే సర్వహితం అనేది జన్మిస్తుంది. మనం స్వార్థంగా ఉంటే మనం స్లోగా ఎలా తయారవుతాం? అందరి యొక్క సుఖం, అందరి యొక్క హితం కోరుకునే వాళ్ళముగా తయారవుతాం. కానీ మనం పనికిరాని వారు అనే మాట పదే పదే మనకు బోధించబడింది. అవునా? చిన్నప్పటి నుంచి అనేక విధాలుగా ఇదా నువ్వు చేయలేవు. ఇది నీ కష్టం. ఇది నీ వల్ల కాదు. ఇదసలు నీ పని నువ్వెలా చేయాలనుకున్నావు? చేయగలవా? చేయలేవు. నా మాటిను. అదెవరి వల్ల కాదు. ఇలా రకరకాలుగా మనం పనికిరాని వారము అనే మాటని మనకు పదే పదే
వింటూ వచ్చాము. అలాగే మనకి పదే పదే బోధింపబడుతూ వచ్చింది. రకరకాల వాళ్ళ వల్ల, మన చుట్టూతా ఉన్న వాళ్ళ వల్ల. మనకు ఏ విలువ లేదని కూడా పలుమార్లు మన ఎదుట వాళ్ళు మనతో చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. ఉన్నవారు ఉన్నట్లే ఇప్పుడున్న మనం నిందార్హులు మాత్రమేనని ఆపాదింపబడుతూ ఉంటుంది. మనం నరకానికి మాత్రమే అర్హులమని బోధింపబడుతోంది. కాబట్టి మనం మారాలని, ఉత్తములు కావాలని, పవిత్రులు కావాలని ఘోషించబడుతోంది. ఏమని చెప్తున్నారు ఓషో ఇక్కడ మనకి? మనం నరకానికి మాత్రమే అర్హులము అని మనకి చెప్పబడింది అనేక విధాలుగా. మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల మనకి ఈ రకంగా బోధింపబడింది. కానీ మనం ఎలా ఉండాలి? మనం మారాలని, ఉత్తములు కావాలని, పవిత్రులు కావాలని మనం తెలుసుకోవాలి. మనం అలా ఉండాలని, ఇలా ఉండాలని ఎన్నో ధర్మశాస్త్రాలు లో చెప్పబడింది కదా! అది మనం వినటం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం. ఇంత అధోగతిలో ఉన్న మనం, ఏ విలువ లేని మనం, మనల్ని మనం ఎలా ప్రేమించుకోగలం? ఒక్కసారి ఆలోచించండి. తనని తాను ప్రేమించుకోలేని మనిషి, తనను తానే ద్వేషించుకుంటున్న మనిషి అందరినీ ద్వేషిస్తూనే ఉంటాడు కదా! యావత్ ప్రపంచాన్నే ద్వేషిస్తూ ఉంటాడు. ఆత్మనింద చేసుకొని జీవితాపసవ్యంగా తయారవుతాడు. జీవితాపసవ్యపు మనిషి జీవిత విధ్వంసిగానే తయారవుతాడు మరి. మనం సన్యాసులు, సన్యాసినులు అందరూ జీవితాపసవ్యులే అంటారు ఓషో. మనం మనకి ఇప్పటి వరకు ఎదురుపడ్డ సన్యాసులు, సన్యాసినులు అందరూ కూడా జీవితాపసవ్యులే అంటారు. అంటే జీవితాన్ని వాళ్ళు ప్రేమించడం లేదు. సజ్జీవనానికి ఏ పోషణ వాళ్ళు అందించడం లేదు. జీవితానికి ఏ సొగసును వాళ్ళు ప్రాప్తింపచేయడం లేదు. ప్రపంచానికి ఓ వరంగా వాళ్ళెప్పుడూ లేరు. జీవితానికి ఓ శాపంగా మాత్రమే వాళ్ళుంటున్నారు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. మన సన్యాసుల మఠాలన్నీ నశించిపోవాలి. మనకు సన్యాసుల అవసరం ఎంతైనా ఉంది. నిజమే. కానీ ఆ సన్యాసులు కూడా ఈ ప్రపంచంలోనే జీవించాలి. ఈ ప్రపంచంలో ఓ భాగంగానే వారు జీవించాలి. ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని పరివర్తనం చేయాలి. కానీ ప్రపంచాన్ని పరివర్తించే ప్రయత్నంలో ప్రథమంగా ఆ సన్యాసులు తమను తామే ప్రేమించుకోవడం తప్పకుండా నేర్చుకొని తీరాలి. తనను తాను ప్రేమించుకోలేని మనిషి హింసాత్మకంగానే తయారవుతాడు. తనను తాను బాధించుకుంటాడు. అలా తమను తామే బాధించుకునే వాళ్ళనే సాధువులని కీర్తించి శతాబ్దాల తరబడి పూజలు కూడా మనుషులు చేసేస్తూ ఉంటారు. ఆత్మహింస చేసుకున్నవాడు పరహింస కూడా చాలా ఈజీగా తొందరగా చేసేస్తాడు. ఆత్మహింస చేసుకొని ఆనందించగలిగే వాళ్ళు అందరినీ బాధించి మరింతగా ఆనందించగలుగుతారు. అటువంటి వారికి హింసే ఓ ప్రార్థనలా కనిపిస్తుంది. అవును కదా మరి? సో ఈ ప్రపంచంలో ఆత్మహింస చేసుకునేవారు, పరహింస చేసేవారు అందరూ కలిసే ఉన్నారు అంటారు ఓషో. ఈ జీవితంలో ఏ లక్షణము స్వచ్ఛంగా కనిపించే అవకాశమే లేదు. కనుక ఆత్మహింస చేసుకునేవాళ్ళు, పరహింస చేసేవాళ్ళు అని విడివిడిగా ఏమీ కనిపించదు. ఆ ఇద్దరూ ఒక్కరిలోనే ఈ జీవితంలో కనిపించడం సర్వసామాన్యం. ఒక మనిషిలోనే ఈ 2 లక్షణాలు ఉంటాయి. మన మతాల బోధనలు బాగా జీర్ణించుకుపోయి ఉన్న మనలో
అంతర్యుద్ధము, మిగతా అందరితో వైరము సహజ ప్రవృత్తిగానే తయారైపోయింది. మాయ మాటలతో, ధర్మపన్నాలతో మనల్ని మనమే మోసం చేసుకుని, ఆత్మహింస చేసుకుని, ఆనందిస్తూ అవే మాయ మాటలతో, అవే ధర్మపన్నాలతో ఇతరుల్ని కూడా నిరంతరం బాధిస్తూనే ఉన్నాం. జీవితం యాతనలకు అనుభవించే ప్రదేశంగానే తయారైపోయింది. యుద్ధ ఖైదీలను బంధించి ఉంచే చెరసాలలాగే తయారైపోయింది. ఓ నరకంగానే తయారైపోయింది. ఓ వేడుకలాగా, ఓ ఉత్సవంలాగా మన జీవితం ఉండటం లేదు. మన జీవితం ఓ వేడుకగానే ఉండాలి. ఓ ఉత్సవంగానే ఉండాలి. ప్రకృతిని తన దారిలో, తన తీరులో సాగనిస్తే జీవితం ఓ వేడుకగానే, ఉత్సవంగానే తయారవుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన చివరి విషయం ఏమిటి? చేయకండి కార్యాలను అపసవ్యంగా. ప్రకృతితోనే మనం సహ సహచరించాలి. ఏటికి ఎదురీదకూడదు. అంటే జీవన ప్రవాహంతోనే సాగిపోతూ ఉండాలి. ఆ నదీ ప్రవాహంతో పాటే సాగిపోవాలి. దానికి ఎదురీదకూడదు. ప్రకృతిని జయించే ప్రయత్నాలను చేయకండి. మీరు ప్రకృతిని జయించడం అసాధ్యం. మీరు దేనిని కేవలం ధ్వంసం అంటే ప్రకృతిని కేవలం ధ్వంసం మాత్రమే చేయగలరు. ఆ ప్రయత్నంలో మిమ్మల్ని మీరే ధ్వంసం చేసుకుంటారు. ప్రకృతిని జయించాలని అనుకోవడమే ఓ హింసా ప్రవృత్తి, ఓ దుర్బుద్ధి, ఓ అసహ్యమైన ఆలోచన. విజయం ప్రకృతికి విరుద్ధంగా ప్రాప్తించదు. ప్రకృతికి అనుగుణ్యంగా ఉంటేనే, ప్రకృతితో సామరస్యంగా ఉంటేనే, ప్రకృతితో చక్కగా కలిసిపోయి ఉంటేనే విజయం అన్నది సాధ్యమవుతుంది. ఇది ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఓషో. సో ఏం చేయాలి మనం? ప్రకృతితోనే సహచరించాలి. ఏటికి ఎదురీదకూడదు. అంటే జీవన ప్రవాహంతోనే సాగిపోవాలి. ఎలా? నదీ ప్రవాహంలాగా. అంతేగాని నదికి ఎదురీదడం లాగా జీవన ప్రవాహానికి కూడా ఎదురీదడం లాంటిది చేయనే కూడదు. సో అసలు మనం ప్రకృతిని జయించడం అన్నది అసాధ్యం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మహా అయితే ప్రకృతిని ధ్వంసం చేయగలం. అంతేగాని ప్రకృతి మీద విజయం సాధించడం మాత్రం అసలు ఇంపాసిబుల్. ఒకవేళ ఆ ప్రయత్నం గనుక ఎవరన్నా చేస్తే వారిని వారే ధ్వంసం చేసుకుంటున్నట్టే. ప్రకృతిని జయించాలని అనుకోవడమే ఓ హింసా ప్రవృత్తి, ఓ దుర్బుద్ధి, ఓ అసహ్యమైన ఆలోచన అంటారు ఓషో. విజయం ప్రకృతికి విరుద్ధంగా ప్రాప్తించదు. ప్రకృతికి మనం అనుగుణ్యంగా ఉంటేనే విజయం అనేది మనకు సాధ్యమవుతుంది. అలాగే అతీష మనకి ఏం చెప్తున్నారు అంటే, డోలాయమానంగా ఉండకండి అని చెప్తున్నారు. మన మనస్సు డోలాయమానంగానే అంటే ఎప్పుడూ ఒక సందేహంతో యెస్ ఆర్ నో, అవునా కాదా? చేద్దామా వద్దా? ఏదో లేక ఇట్లా డోలాయమానంగా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో గోడ మీద పిల్లిలా అంటే అటూ ఇటూ చంచలిస్తూనే ఉంటుంది మన మనస్సు ఎప్పుడు. అదెప్పుడూ అస్థిమితంగానే ఉంటుంది. మనస్సెప్పుడు ఏదో లేదా లేక అలానే ఉంటుంది. ఉండాలా? ఉండకూడదా? అనే సందిగ్ధంతోనే ఉంటుంది. మనం నిజంగా ఎదగాలనుకుంటే, నిండుగా ఉండాలనుకుంటే, జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలని జిజ్ఞాస నిజంగా మనకుంటే, డోలాయమానంగా అంటే అస్థిమితంగా ఎప్పుడూ ఉండకండి అని చెప్తున్నారు మనకి అతీష. కృత నిశ్చయులు కండి. అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలెప్పుడు. ఆ డెసిషన్ మీద నిలబడాలి. అందులోనే కృతనిశ్చయులు కండి, అందులోనే
లీనం కండి అంటారు ఓషో. జీవితంలోనే నిమగ్నులు కండి. బాధ్యతతో జీవితంలో వర్తించండి. సందిగ్ధంగా మాత్రం ఉండకండి. ఓ పని చెయ్యాలా? చెయ్యకూడదా? అని ఆలోచిస్తూనే ఉండిపోకూడదు. ఎంత సందిగ్ధంగా మనం ఉంటామో అంత ఎక్కువగానే అస్థిమితత్వంలోకి మనం శిక్షణను స్వీకరిస్తూనే ఉంటామంటారు ఓషో. చొరవ తీసుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళదే జీవితం. ఒకసారి ఆలోచించండి దీని గురించి. ఎప్పుడు అవును అనాలో, ఎప్పుడు కాదు అని అనాలో తెలిసి నిర్దిష్టంగా చెప్పగలిగిన వాళ్ళదే జీవితం. నిశ్చయించి అవునని కానీ, కాదని కానీ స్పష్టంగా అనగలిగిన వాడే జీవితంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని సంపాదిస్తాడు. జీవిత సాగరంలోకి అప్పుడే మనం పరిగెత్తగలం. మనుషులందరూ కంచెల మీదే కూర్చొని ఉంటారు. కోట్లాది మనుషులందరూ ప్రహరీ గోడల మీద కూర్చొని ఉంటున్న వాళ్ళే. అంటే ఈ పక్కక, ఆ పక్కక. ఎటువైపుకు దూకాలి అని ఆలోచిస్తూ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్లే అందరూ. ఆ అవకాశం ఎప్పటికీ రాదు. ఎందుకు అంటే ఆ అవకాశం ఇప్పటికే వచ్చేసి ఉంది కనుక, ఉన్న చోటులోనే ఉంది కనుక అంటారు ఓషో. సో ఇక్కడ ఓషో మనకిచ్చే సలహా ఏమిటంటే, ఓ తప్పు నిర్ణయాన్ని కొన్నిసార్లు తీసుకుని తప్పు పని మనం చేయాల్సి వచ్చినా, ఆ తప్పుడు నిర్ణయం, ఆ తప్పు పని చెయ్యడమే మంచిదని ఓషో మనకి సలహా ఇస్తున్నారు. ఎందుకు అంటే, ఓ తప్పు జరిగిందని తెలిసిన తక్షణం ఆ తప్పు నుండి మనం తప్పించుకోవచ్చు కనుక. కదా! కనీసం ఓ విషయమైనా మనకు పూర్తిగా బోధింపబడింది అదే చాలు అనుకోవాలి. అంటే ఇక మరెప్పుడూ అలాంటి తప్పు పనిని మనం చెయ్యం కదా! అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఎప్పటికీ చిక్కుపడిపోం కదా! ఒక గొప్ప అనుభవం అనేది మనకి అక్కడ ప్రాప్తించింది కదా! సత్యానికి మరింత సామీప్యంలోకి మనల్ని తీసుకువెళ్ళినట్టే కదా! మనం అక్కడ ఇది తప్పు అన్న విషయం తెలుసుకొని ఇంక జీవితంలో ఆ తప్పు చెయ్యము అని మనం డిసైడ్ అయినప్పుడు మనం సత్యానికి ఇంకొంచెం దగ్గరలోకి వెళ్ళినట్టే కదా మరి. సో ఈరోజు ఎపిసోడ్ని ఇక్కడ ఆపేద్దాం. ఈరోజు చెప్పుకున్న అద్భుతమైన విషయాలన్నిటినీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎక్స్పెరిమెంట్ చేయండి హాయిగా, ధైర్యంగా, పూర్తి విశ్వాసంతో. అలాగే అద్భుతమైన విషయాలను చక్కగా ఎక్స్పీరియన్స్ చేసేయండి. అయితే ఇదే సూత్రం గురించి ఇంకా ఓషో మనకి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. అదేమిటి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.